బాధ్యత భుజాల మీద పెడితే ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పల్లె పండుగ పేరుతో 4,500 కోట్ల రూపాయలు గ్రామాల్లో అభివృద్ధి కోసం, సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు అభివృద్ధి కోసం ఈరోజు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని ఈరోజు సమతుల్యం పెంచడానికి ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న గ్రామ సీమల అభివృద్ధి ఈరోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా గుర్తించారు, అభినందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి ఆశయం, యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశయం, మోడీ గారి సహకారంతో, ప్రధానమంత్రి గారి సహకారంతో బ్రహ్మాండంగా ఈరోజు రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. విశాఖ ఉక్కు ఈరోజు లాభాల్లో ముందుకెళ్తుంది. ఈరోజు కొత్త విద్యాలయాలు కూడా తీసుకురావడానికి మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వైసీపీ పాలనలో బిల్డింగులు పూర్తి చేయలేక మరుగున పడింది. మళ్ళీ తెలుగుదేశం పాలన వచ్చినాకనే ఈ బిల్డింగులు పూర్తి చేసి ఈరోజు ఎస్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఈరోజు మనం ప్రారంభించుకోవటం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సాధించిన విజయం. గుమ్మడి సంజయ్ రాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మాకు బొల్లాపల్లి మండలంలో ఆడబిడ్డల కోసం ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వాలని చెప్పేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆడపిల్లలు కూడా ఇక్కడ ఈ ప్రాంతం నుండి మా పిల్లల భవిష్యత్తులో బాగా చదువుకొని ఐఏఎస్ అధికారులు అవుతారు, అలాగే ఐపీఎస్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ పిల్లలు వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ప్రత్యేక వార్డెన్లు పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఖచ్చితంగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారిని స్పెషల్ వార్డెన్స్ ద్వారా దేశంలోని నంబర్ 1 గా మన ఎస్టీ గురుకుల పాఠశాలలు తీర్చిదిద్దుతారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. మెరిట్ చదివే పిల్లలకు మన పల్నాడు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీల్లో ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నంబర్ 1 బ్రాండ్తో ముందుకెళ్తున్నాం. పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు గత పాలనలో మరి విధ్వంసాల పాలన, అరాచక పాలన చూశారు. ఆడబిడ్డల మీద దాడులు చూసాం, ఆడబిడ్డల మీద మానవభంగం చూసాం 5 ఏళ్ల వైసీపీ పాలనలో. మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఆ రోజు చెడిపోతే ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నంబర్ 1 గా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బిల్డ్ చేసింది. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. మేమందరం అంకిత భావంతో పనిచేస్తాం. మన మంత్రి గారి సహకారంతో ఇక్కడ ఒక మంచి డార్మెంటరీ బిల్డింగ్ కి నిధులు ఇవ్వాలని, కాంపౌండ్ వాళ్ళకి నిధులు ఇవ్వాలని, ఇక్కడ 6 కోట్ల రూపాయలు 600 లక్షలు ఇక్కడ నిర్మాణానికి నిధులు అవసరం ఉందని మంత్రి గారిని తొందరలో శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం. అలాగే మన గర్ల్స్, ఆడపిల్లలు చదివే ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ కూడా 1,45,00,000 దాకా అక్కడ రూమ్స్ నిర్మాణం, ఇతర అవసరాలు ఉన్నాయి. వాటిని కూడా మంత్రి గారికి విన్నవించాం, లెటర్ ఇచ్చాం. తప్పనిసరిగా ఎస్టీ బాయ్స్ స్కూల్ కి, ఎస్టీ గర్ల్స్ స్కూల్ కి, మన రెసిడెన్షియల్ స్కూల్స్ కి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మా బిడ్డల్ని ఆదుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, బిడ్డలకి ఎప్పుడు కొన్నంత అండగా ఉంటాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు కొన్నంత అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అరాచకానికి అలాగే చేయడానికి అలాగే గంజాయి గుట్కాలకి మారిపోయారు ఆనాడు వైసీపీ పాలన. ఈ రోజు అభివృద్ధికి మారిపోయారు చంద్రన్న పాలన, సంక్షేమానికి మారిపోయారు. సూపర్ 6 పథకాలు 70,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఈరోజు అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు ఏ విధంగా ఇన్ని వేల కోట్ల సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇన్ని 4,000 పెన్షన్ ఇస్తున్నారు, 3,000 పెన్షన్, దివ్యాంగులకు 6,000 చేశారు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, తల్లికి వందనం పథకం ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నారు. ఎంతమంది బిడ్డలున్నా, 2 కాదు 6 బిడ్డలున్నా 6 కూడా ఈరోజు తల్లికి వందనం ప్రభుత్వం ఈరోజు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని నేటి యువత విద్యార్థులు భవిష్యత్తులో కూడా కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ
పేదలకి కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుమ్మడి సంధ్యారాణి గారు ఒక ఎమ్మెల్సీగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. 25 సంవత్సరాలు ఆహర్నిశలు కష్టపడ్డారు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేసిన ఈరోజు వాళ్ళు ఎంతో పేరు ప్రతిష్టలు ఉంది ఆ కుటుంబానికి. ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఆదర్శ ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకున్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు చంద్రబాబు గారు అభినందించి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ రోజు గౌరవించడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇచ్చి పెద్ద బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది గతంలో. ఆ తర్వాత నిన్న ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత సమర్థురాలు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారికి మంత్రి పదవి ఇచ్చి వారి యొక్క టాలెంట్ ని రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారికి మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పటం, రాత్రి భవన్లు తిరిగి ఈరోజు అన్ని చోట్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. శిశు సంక్షేమ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అలాగే మరి వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అంగన్వాడీ బిల్డింగ్లు సగం గట్టి ఆగిపోయినాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గతంలో మన ఎన్డీఏ ప్రభుత్వం పిల్లలందరికీ ఈరోజు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త స్కూల్ రాగానే పిల్లలకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త స్కూలు, పైగా ఇప్పుడే చెప్పారు కొత్త టీచర్లు అని. కొత్త టీచర్లు, కొత్త స్కూలు, దాంతో మీరు ఆల్రెడీ ప్రతిసారి మొన్ననే ఫస్ట్ వచ్చింది ఒక అమ్మాయి, స్టేట్ ఫస్ట్ వచ్చింది. అట్లాంటి స్కూల్లో ఇక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మీకు మరికొంచెం ఉత్సాహం వస్తుంది. ఎలాగైతే ఈ స్కూల్ని మేము దాదాపు 3 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ ఏర్పాటు చేసాం. 12 గదులు ఉన్నాయి. మొత్తం మీకు స్కూలు విశాలమైనటువంటి ప్రదేశం కూడా ఉంది. ఈ ప్రదేశంలో పిల్లలు చక్కగా ఆడుకోవడానికి కూడా మంచి ఆట స్థలం ఉంది. కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా అవసరం. కాబట్టి కాంపౌండ్ వాళ్ళకి కానీ అలాగే డార్మెంటరీ కానీ ఎలాగో మా అన్న అడిగారు, ఖచ్చితంగా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఆడపిల్లలకు ఆ స్కూల్కి కూడా అడిగారు, ఖచ్చితంగా అది కూడా పరిశీలనలో పెడతాం. అలాగే ఈ బొల్లపల్లి మండలం, బొల్లపల్లి మండలం అని చెప్పారు. ఆ మండలంలో దాదాపుగా 30 నుంచి 35 వేల మంది గిరిజనులు ఉన్నారని చెప్తున్నారు. అక్కడ కూడా ఒక స్కూల్ లేదన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రపోజల్ పెడతాం. అక్కడ కూడా స్కూల్ వచ్చే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి ఖచ్చితంగా మనం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అలు పెరగనకుండా 24 గంటలు పనిచేస్తున్నటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే ఈ వయసులో అంటే ఆయన ఒప్పుకోరు, మీ అందరికీ తెలుసోలేదు. మేమందరం కూడా ఈ వయసులో అంటే నాకెంత 25గా అంటారు ఆయన. ఎందుకంటే 25 + 25 + 25 అంతే ఆయన వయసు, ఇంకంతకన్నా ఎక్కువ కాదు. ఈ వయసులో కూడా కలెక్టరేట్ లో అంటే కలెక్టర్లు సమావేశం అయ్యేటప్పుడు చూస్తాం మేము, ఉదయం 10కి వస్తే రాత్రి 11. అది 1వ రోజు. 2వ రోజు మళ్ళీ ఉదయం 10కి వస్తే ఏమనుకోక పనులు ఎప్పుడు ఎలా చూసుకోవాలి అని అంటే మనకన్నా బాగా చదివిన వాళ్ళని ఎప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే మనకంటే డబ్బులో తక్కువ ఉన్న వాళ్ళని ఎప్పుడు చూసి సంతృప్తి పొందాలి. మనకన్నా బాగా చదివిన వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే వాళ్ళు బాగా చదువుతున్నారు, మనం వాళ్ళకంటే బాగా చదవాలి అనుకోవాలి. భగవంతుడు మనకి ఇంతే ఇచ్చాడు, ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మనకి ఎక్కువ ఇచ్చాడని ఎప్పుడు కూడా తృప్తి పడాలి. అలా అయితేనే మనం ఎప్పుడు ముందుకెళ్ళగలుగుతాం. యూనిఫామ్ కూడా మనకు అందుకే ఇచ్చారు. అందరం సమానంగా ఉండాలి, సమదృష్టితో ఉండాలి, సమానంగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో అయితే పెన్షన్లు 250 పెంచుకుంటూ వెళ్ళారు. పెంచుకుంటూ పోతామని అలాగే ఇంటికి పోయారు వాళ్ళు. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మొత్తం ఎక్కడైనా అంటే మొత్తం మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తడం లేదు. అది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనం అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు చూస్తున్నా, ఇటువైపు ఒరిస్సా రాష్ట్రాలు చూస్తే 1,000 రూపాయలు 500 ఇస్తున్నారు. ఇటువైపు తెలంగాణ చూస్తే 2,000 ఇస్తున్నారు. తమిళనాడులో చూస్తే 1,500. కానీ ఒక్క రాష్ట్రమే మన రాష్ట్రంలో ఎందుకు మనం డబ్బున్న వాళ్ళమనా?
కాదు, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఆదుకోవాలి. వృద్ధులకి, వికలాంగులకి మనం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచాలి, ఇంటిలో వాళ్ళకి విలువ పెంచాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ విధంగా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఇంతకు పూర్వమైనట్టు ఒక్కరికే ఇస్తే ఒక్కరినే చదివించేవాళ్ళు. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన ఇవ్వడం వల్ల అందరినీ చదివించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మనం ఇది ఒక్కటే కాదు, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గాని, రైతులందరికీ అన్నదాత సుఖీభవ గాని, అలాగే ఫ్రీ బస్సు, అది చాలా వరం మనకి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చింది కేవలం జిల్లాలోనే అన్నారు, కానీ రాష్ట్రం మొత్తం మీద ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని. కాబట్టి ఫ్రీ బస్ బాగా ఎక్కుతున్నారమ్మా? ఎంతమంది ఫ్రీ బస్ ఎక్కారు ఒకసారి చేతులు ఇందులో ఎక్కడంటే ప్యూన్ నుంచి ప్రిన్సిపల్ వరకు ఎక్కొచ్చు, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా ఎక్కొచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో ఆంక్షలు లేవు. కాకపోతే ఒక్క చిన్న రిక్వెస్ట్, ఇంత పూర్వం ఎలా ఉండేదంటే, మొన్న ఒక సోదరుడు అడిగాడు నన్ను, అక్క ఇంత పూర్వం బస్సు ఉంటే బస్సులో మహిళలకు సీట్లు కేటాయించాం, వారి సీట్లు వాళ్ళకే ఉంచండి, మహిళలకు గౌరవించండి అని బోర్డులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మహిళలకే మొత్తం అంతా ఇచ్చారు, ఇప్పుడు మాకు బోర్డు పెట్టండి అక్క అని అడిగారు. మాకు కూడా పురుషులను గౌరవించండి, పురుషులకు కేటాయించిన సీట్లు మాకు ఇవ్వండి అని అడగండి అక్క అని అడిగారు. అంటే బస్సులు ఎక్కినా వాళ్ళు దించేయకండి అమ్మ పాపం, పోనీ బస్సుల్లో ప్రయాణం చేయనివ్వండి. బస్సులు ఎక్కగానే వాళ్ళు దించేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక మహిళగా మీకు అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా బస్సుల్లో మనతో పాటు ప్రయాణం చేయనివ్వండి. వాళ్ళకి 2, 3 సీట్లు ఇచ్చేయాలి, మనం ఇచ్చేసి మిగిలిన సీట్లన్నీ మనవే. కాబట్టి అందుకే, ఎందుకంటే వాళ్ళు కూడా మనకు అంత గౌరవం ఇస్తున్నారు. ఈరోజు పురుషులందరూ అంత గౌరవం ఇవ్వబట్టే మనం అన్ని రంగాల్లో ముందున్నాం. అన్ని రంగాల్లో ఎందుకనంటే తండ్రి, అలాగే భర్త, అన్నో, తమ్ముడో, కొడుకో మనకి ఎవరో ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇవ్వబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి మహిళ కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి జరగాలి, ప్రతి ఇంటిలో కూడా మహిళ మన వ్యాపారవేత్త అవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మనకి డోక్రా గ్రూపులు గాని, మెప్మా గ్రూపులు గాని, ఆ గ్రూపుల్లో అందరికీ కూడా రుణాలు ఇవ్వటం గాని, మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అట్లాంటివి చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు డిపార్ట్మెంట్స్ చెప్తున్నారు. కాబట్టి మహిళలందరూ చక్కగా ఎదగాలి. ఈ రోజు ఇందాక చిన్నారులు డాన్స్ వేశారు, ఎంత చక్కగా వేశారు చూడండి. ఏనా అల్లర్లు జరగాలన్నా, విధ్వంసం జరగాలన్నా, ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు వస్తాడు ఆయన గ్యారంటీగా, లేకపోతే ఆయనే కారు ఎక్కించి ఎవరినో చంపేసి అప్పుడు పలకరిస్తాడు. మనకు అవన్నీ తెలుసు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ప్రజలు క్షేమంగా నవ్వుతూ చక్కగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడు బిలుకు అనుకున్నట్టు, ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు అరెస్టో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అప్పుడు విద్యార్థులకు కూడా గత 5 సంవత్సరాల్లో మా గురుకులాల్లో గాని, రష్యన్ స్కూల్లో గాని ఎక్కడ ఒక ప్లేట్ గాని, ఒక గ్లాస్ గాని, ఒక పెట్టి గాని ఇచ్చే దాఖలాలు లేవు గత 5 సంవత్సరాలు. కానీ మేము వచ్చిన వెంటనే అందరికి ప్లేటు, గ్లాసు, పెట్టి, దుప్పట్లు అందరికీ ఇచ్చాం. అలాగే ప్రతి గురుకులంలో కూడా ఒక ఏఎన్ఎంను కూడా పిల్లల కోసం వేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్ని తేడాలు ఉన్నాయి. కాబట్టి మనం అన్ని ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ తేడాలు, ఎందుకంటే నాకన్నా చాలా మంది సీనియర్లు ఉన్నారు, మీరే చెప్పగలరు. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో ప్రశాంతంగా వెళ్తుంది వాతావరణం. ఈ వాతావరణం కలుషితం చేయడానికి ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ మాటల్ని మనం కూడా ధైర్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ శుభాశీస్సులు. చక్కగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అందరికీ. అలాగే మీరు కోరుకున్నట్టుగానే మీ కాంపౌండ్ వాల్ అవి కూడా మీ ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా ఖచ్చితంగా మా ప్రభుత్వ చీఫ్ విప్ గారు, ఆయన అడిగితే మేము ఎందుకు కాదంటాం చెప్పండి, ఖచ్చితంగా ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకింత గౌరవంగా పిలిచి ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిచినటువంటి, ఎందుకంటే యాక్చువల్గా ఆయన ఈరోజు పిలవడానికి కారణం కూడా మీకు చెప్పాలి. మామూలు రోజుల్లో వస్తే పిల్లలందరికీ స్కూల్ సెలవు ఉండదమ్మా, ఆదివారం అయితే పిల్లలు కూడా కూర్చుంటారు మనతో పాటు, మీరు ఆదివారమే రండి అన్నారు. ఆదివారం పాపం అధికారులకు ఇబ్బంది అవుద్దేమో అంటే పర్వాలేదమ్మా అన్నారు. కరెక్ట్, అధికారులందరూ చక్కగా వచ్చారు. ఆదివారం కూడా పిల్లలందరూ చక్కగా కూర్చొని విన్నారు. కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ. ఆశ్చర్యపోయాను నిజంగా. టీచర్ చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు. అట్లాంటి పిల్లలకి ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి.
చాలా సంతోషం. అందరూ కంగ్రాట్స్ చెప్పండి ఆ పిల్లలకి, చాలా బాగా చేశారు. అలాగే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గిరిజనులు, నేను ఇక్కడ ఇంత ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకోలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు అనుకున్నాను. ఇప్పుడు అన్న చెప్పారు వాటర్లే 30,000 మంది ఉన్నారంటే ఖచ్చితంగా జనాభా 50,000 మంది కంటే పైన ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఎటువంటి అవసరం, ఎటువంటి సహాయం కావాలన్నా మేము ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి చేసి పెడతామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఎందుకంటే రాగానే నేను కాలు కింద పెట్టగానే ఫస్ట్ చెప్పింది మా అన్నేనంటే, ఇక్కడ మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బాగా పనిచేస్తారమ్మా అని. బాగా పనిచేస్తున్నాడు, మరి ఇంకేం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అంగన్వాడీస్ మీరు చాలా బాగా పనిచేయాలి. ప్రతి గ్రామంలో కూడా పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రతి వారం ఒక్కసారి, ఎలాగే ఎప్పుడైతే టీచర్లు వారంకి ఒకసారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడుతున్నారో, మీరు కూడా వారంకి ఒకసారి తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి మాట్లాడాలి. ఆ బిడ్డ ఎలా భోంచేస్తుంది, ఎలా చదువుతుంది, ఏమిటి అనేది చెప్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఫోన్లోనే అడుగుతున్నారు ఎలా ఫుడ్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారని. దానికి ఏం చేస్తున్నామంటే, మన దగ్గర ఫోన్లు ఉండవు, వీళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి. మీకేం ఫుడ్ ఇచ్చారని మీకు తెలుస్తుంది, వీళ్ళకి తెలియదు. వెంటనే ఏదో ఒకటి నొక్కేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఖచ్చితంగా మాట పడుతున్నాం, అధికారులు మాట పడుతున్నారు, మేము మాట పడుతున్నాం. కాబట్టి వారానికి ఒకసారి మీరు టీచర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ అందరూ కూడా పేరెంట్స్ అని పిలిచి, మీ పిల్లలు ఇలా చదువుతున్నారు, వాళ్ళకి ఫుడ్ ఇచ్చాం, ఈ విధంగా మనం వాళ్ళకి బుక్స్ ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పినట్టయితే వాళ్ళకు కూడా దీని మీద అవగాహన ఉంటుంది. అవగాహన ఉంటే ఖచ్చితంగా మనకి కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. ఎక్కడైనా ఏదైనా చెయ్యాలంటే మళ్ళీ మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అలాగే అన్న అడిగారు ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఆ ప్రపోజల్లోనే ఉన్నాం. ఎందుకనంటే అంగన్వాడీ సెంటర్స్ ఎప్పుడో 14-19లో కట్టిన సెంటర్లు. 14-19లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, మూడవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మనకి ఏర్పాటు చేశారు, అవి ఇచ్చారు, శాంక్షన్ చేశారు. అప్పుడు మనం కొంత కట్టిన గత 5 సంవత్సరాలు వదిలేశారు. ఈ రోజు ఏమవుతుందంటే ఆ అమౌంట్ కట్టలేకపోతున్నాం, ఎక్స్ట్రా ఇవ్వలేకపోతున్నాం. అది పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇది 12 లక్షలకి బిల్డింగ్ అంటే ఈ రోజు 12 లక్షలకి బిల్డింగ్ అవ్వదు. మీకు తెలుసు రేట్లు ఎలా పెరిగాయో. కాబట్టి దానికోసమే మన సెంట్రల్ గవర్నమెంట్ లో అంటే అప్పుడు 7.5 లక్షలు, అదే అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిసి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ లో మనమే మళ్ళీ అన్ని క్లియర్ చేస్తాం, మళ్ళీ కొత్త సెంటర్లు కూడా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే రాష్ట్రంలో ఇంతవరకు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో 11,000 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ 2 సంవత్సరాల్లో. ఎందుకనంటే మిను నుండి మెయిన్కి వెళ్ళే అన్ని సెంటర్లు అక్కడ టీచర్లు ఇచ్చాం, మళ్ళీ ఆయాలు ఇచ్చాం, కొత్త ఆయాలను తీసాం, 11,000 ఉద్యోగాలు. చాలా మంది ఏంటంటే టీచర్లు మన డిఎస్సిలో 16,500 టీచర్ పోస్టులు ఇచ్చారు, అలాగే కానిస్టేబుల్స్ 6,000 ఇచ్చారు. ఇవే చాలా మంది తెలుసు. కానీ మనం కూడా 11,000 ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం మీద ఇచ్చాం. అది కేవలం మహిళలకే ఇచ్చాం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి నేను తెలియజేసుకుంది ఏంటి అంటే, ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా మా 2 డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, మేము రాగానే ఎంతో ఆప్యాయంగా అందరూ కూడా స్వాగతం పలికారు. మా అన్న ఎప్పుడు అసెంబ్లీలో కూడా నా పక్క సీటే, ఎప్పుడు కూడా మమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ రోజు చీఫ్ విప్ అయ్యారనే కాదు, ఎమ్మెల్యేని మొదటి రోజే నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడే కూడా ఇక్కడ మీ అందరికి ఇస్తున్నట్టు కాదు, అక్కడ మాకు కూడా మేము 30 మంది మహిళలు 30 మందికి తీసుకొచ్చి అన్నగారు వదిన గారు అందరికీ పసుపు కుంకుమలు బొట్టు పెట్టి, మరి పసుపు కుంకుమలు చారే చీరలు కూడా ఇస్తారు. అక్కడ మాకు అంత అభిమానం ఆయనకి. మొత్తం శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరికి కూడా చేస్తారు. ఎందుకని వచ్చినప్పుడు తెలుసుకుంటే వారి సొంత డబ్బులతో శివశక్తి అనే వారి తాలూకా ఫౌండేషన్ తో నీటి సదుపాయం ఈ నియోజకవర్గానికి కల్పించారు అంటే సొంత అమౌంట్ తో ఆయనకి ఎంత డెడికేషన్ ఉంది అనేది నాకు అర్థమైంది. అలాగే 50,000 మందికి కంటి ఆపరేషన్ చేయించి వాళ్ళందరూ కూడా ఫ్రీగా కంటి అద్దాలు ఇచ్చారంటే మీకు చాలా అదృష్టవంతులు, మంచి ఎమ్మెల్యే గారు దొరికారు అని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు తెలుసు మా అన్న ఎప్పుడు మొదటి నుంచి మేమంతా కలిసి పార్టీలో పనిచేసిన వాళ్ళమే, గత 5 సంవత్సరాలు దెబ్బలు తినే వాళ్ళమే, జైల్లోకి వెళ్ళిన వాళ్ళమే.
కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా కష్టపడిన వాళ్ళకే ఈ రోజు ఆయనకి చీఫ్ విప్ పదవి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు అందరికీ తెలుసు, మంత్రిలాగానే అన్ని ఉంటాయి. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము అని అంటే చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలనలో ఒక సైకో పరిపాలన నుంచి బయటకు వచ్చాం మనం. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే రోజుకో మాట మాట్లాడతారు. 2 ఏళ్ళు ఆయన కామ్గా పడుకొని ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఈరోజు రోజుకో మాట. ఏ రోజు ఏ మాటకి నిలకడ ఉండదు. అసలు ఆ మాటకి నిలకడ ఉండదు, ఆ మనిషికి నిలకడ ఉండదు. ఇంతకు పూర్వం ఆయన ఒక మాట ఉండేది, మడమ తిప్పను మాట తప్పను అని. ఆ మడమ తిప్పి 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 కాలు ఎప్పుడో విరిగిపోయి ఉంటది గ్యారంటీగాను, ఎన్నిసార్లు తిప్పాడో ఆ మడమ. కాబట్టి మాట అంటే రోజు తప్పుతాడు. ఈ రోజు విజయవాడ రాజధాని, రేపేంటి 3 రాజధానులు, ఎల్లుండు ఆయన ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడే రాజధాని. ఆ తర్వాత రోజు అసలు రాజధాని ఉందా, రాజ్యాంగంలో ఉందా పేరు అని అడుగుతాడు. తర్వాత రోజు మావిగన్ అట, అంటే జగన్ అంటే ఒక గన్ ఉంది కదా, మావిగన్ దీనిలో గన్ ఉండాలి. గన్ లేకపోతే ఆయన ముందుకెళ్ళాడు. గొడ్డలి, గన్ను, రాళ్ళు ఇవే కావాలి వాళ్ళకి. కాబట్టి అట్లాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? అలాంటి వాళ్ళతో అంటే రోజుకో మాట మాట్లాడిన మనం ఏమంటాం? పిచ్చోళ్ళని అంటాం. నాకు తెలిసేది అదే భాష. కాబట్టి మళ్ళీ అన్ని మాట్లాడిన తర్వాత 5వ రోజు ఏం చేస్తాడంటే బట్టలు సర్దుకొని బెంగళూరు వెళ్ళిపోతాడు ఆయన. ఈ తర్వాత మీరు చావండి అని. కాబట్టి అలాంటి వ్యక్తితో ఈ రోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేని మనుషులు వాళ్ళు. ప్రతిపక్ష హోదా లేని మనిషితో మాట్లాడవలసిన అవసరం కూడా మనకు పెద్దగా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం